నిన్నటి నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్తో స్టూడెంట్స్కి సంఖ్యలు వేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి ధర్నాలకు, ఉద్యమాలకు, నిరసనకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు తావునివ్వద్దంటూ ఆ సర్కిల్లో క్లియర్గా ఉంది. సో ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ అంతా మాకు సంఖ్యలు వేసి మా భావ ప్రకటనను, మా స్వేచ్ఛను మీరు భంగం కలిగిస్తున్నారు, మమ్మల్ని ఎటువంటి కార్యకలాపాలు చేసుకొని ఇవ్వట్లేదు, 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఉద్యమాలు, ధర్నాలను మీరు ఎట్లా కట్టడి చేస్తారంటూ వాళ్ళు బగ్గుమంటున్నారు. సో దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో 42% బీసీల రిజర్వేషన్కి సంబంధించి ఇక నిన్న చట్టం చేయడం జరిగింది. ఇవాళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా చట్టం చేస్తూ ఉన్నారు. సో ఈ రెండు అంశాల గురించి ఉస్మానియా యూనివర్సిటీలో నడుస్తున్నటువంటి విద్యార్థుల ఆందోళన గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఫస్ట్ ఈ ఆర్ట్స్ కాలేజ్ అనగానే ఉద్యమ నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆర్ట్స్ కాలేజ్లో ఉద్యమాలు, ధర్నాలు చేయద్దనేటువంటి సర్క్యులర్ మాకు సంఖ్యలు వేసిందని విద్యార్థులు బయట ఆందోళన చేస్తూ ఉన్నారు. సో సర్క్యులర్ వెనుక ఎవరున్నారు? కాంగ్రెస్ ఉందా, లేకపోతే వీసీ సొంత నిర్ణయమా, లేకపోతే ఇంకేదైనా వేరే కోణం ఉందా అనేది చర్చ. ఏం చెప్తారు సార్? అంటే సర్క్యులర్ రావడానికి దీని వెనక ఎవరున్నారు ఏమిటి అనే ఆ లోతులు ఏమిటి అనేది నాకు తెలియదు. కానీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేరు మీద సర్క్యులర్ వచ్చింది. ఏదైనా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ రావాలంటే, ఒక ఆర్డర్ రావాలంటే అది రిజిస్ట్రార్ సైన్తో బయటకు వస్తుంది. అది అధికారికంగా వచ్చేటటువంటి సర్క్యులర్స్. ఉస్మానియా యూనివర్సిటీలో మన 13వ తారీఖు నాడు ఒక సర్క్యులర్ను వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్లో ఏముందంటే, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోపల, వివిధ డిపార్ట్మెంట్స్ లోపల, వివిధ సెంటర్స్ లోపల, ప్రిన్సిపాల్ కాలేజీ ఉంటే కాలేజీ లోపల ప్రిన్సిపాల్స్ గదులలో విద్యార్థులు తెలియచేయొద్దు, ప్లెంతీ లాంగ్వేజ్ మాట్లాడొద్దు అనే ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ సర్క్యులర్ తీసుకొచ్చారు. అయితే నేను మొట్టమొదలు ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకోమని విశ్వవిద్యాలయం అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నంటే, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా, వారికి తోచిన పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా, స్పష్టంగా ఇక్కడ నేను విత్ ఇన్ ద కోర్సులో రాజ్యాంగబద్ధంగా అంటున్నాను, రాజ్యాంగబద్ధంగా మర్యాదపూర్వకంగా ఎవరితోనైనా సరే చర్చ చేసే అవకాశం ఉంటుంది, సంవాదం నడిపే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, ఒక సెంటర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. అది వాళ్ళ రైట్. ఎందుకంటే విద్యాలయాల్లో ఉండే విద్యార్థులందరూ వారికున్న సమస్యలను ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ విన్నవించుకోవాల్సిందే. ఆ విన్నవించుకునే సందర్భంలో విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు కనుక ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే భాష విషయంలో, వాళ్ళు అడిగే తమ హక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా న్యాయ సంబంధమైన, న్యాయబద్ధమైన, అందరికీ విద్యార్థులకు ఉపయోగపడే విషయాల మీద మాట్లాడాలి. ఓకే. మాట్లాడడంతో పాటు ఈ మాటలు, ఈ చర్చ ఎట్లుండాలంటే, ఎదుట ఒక ప్రొఫెసర్ కూర్చోనున్నా, లేదా ఒక జూనియర్ అసిస్టెంట్ కూర్చోనున్నా, ఒక అటెండర్ కూర్చోనున్నా, ఒక డిప్యూటీ రిజిస్టర్ కూర్చోనున్నా, వాళ్ళతో మాట్లాడే భాష మన తల్లిదండ్రులతో, మన అన్నదమ్ములతో, మన అక్క చెల్లెలతో మాట్లాడుతున్న భాషలాగా మాట్లాడాలి. ఈ మాట్లాడే హక్కు ప్రతి విద్యార్థికి ఉండాలి. విశ్వవిద్యాలయం అంటే ఎన్నో ఆలోచనలకి కేంద్రం, ఎన్నో కొత్త ఆలోచనలు విద్యార్థులకి కల్పిస్తూ ఉంటాం. అట్లాంటి కొత్త ఆలోచనలు కల్పించే చోట ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ దగ్గరికి, ప్రిన్సిపాల్ దగ్గరికి, వీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు అనే భావన వచ్చే విధంగా సర్క్యులర్ వచ్చింది కనుక ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకొని విద్యార్థులు గతంలో ఏ విధంగా అయితే వచ్చి మాట్లాడారో అదేవిధంగా ఒక మంచి పద్ధతిలో న్యాయబద్ధమైన తమ డిమాండ్ల మీద అధికారులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను. సో విద్యార్థులకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఇది కాసిం సార్? ఖచ్చితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థుల పక్షము నేను, విద్యార్థుల వైపే నిలబడాలి మనం అందరం. మనం ఇక్కడ పనిచేస్తున్నది కూడా విద్యార్థుల కోసమే. ప్రొఫెసర్లు ఎవరి కోసం పనిచేస్తారంటే విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి,
విద్యార్థులతో పరిశోధన చేయించడానికి. వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. వాళ్ళు లేకపోతే, విద్యార్థులు లేకపోతే కాలేజ్ ఎందుకు, విద్యార్థులు లేకపోతే యూనివర్సిటీ ఎందుకు? కనుక మనం ఎప్పుడైనా విద్యార్థుల పక్షమే ఉండాలి. ఈ విశ్వవిద్యాలయానికి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు పేద పిల్లలు, కింది వర్గాల పిల్లలు, మొదటి తరం, మొదటి జనరేషన్. వాళ్ళకి కావలసిన అన్ని రకాల సౌకర్యాలని, అవకాశాలని కల్పించడం కోసం ముందు చదువుకున్న మేము, ఉద్యోగాల్లో ఉన్న మేము మా బాధ్యతని నిర్వర్తించాలి. ఇప్పుడు 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో లెక్కలన్నీ ఎన్నో ఉద్యమాలు, నిరసనలు. ఒక్కసారిగా ఆపేయండి అంటే ఆగే పరిస్థితి ఉందా ఇక్కడ? సాధారణంగా విద్యార్థులు 20 ఏళ్ళ వయసున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. అది యవ్వనంలో ఉంటారు వాళ్ళు. ఆ యవ్వనంలో ఉన్న సందర్భంలో ఖచ్చితంగా కొన్ని మంచి అభిప్రాయాలు ఉంటాయి, మంచి సిద్ధాంతాల మీద పనిచేస్తూ ఉంటారు, దేశం కోసం పనిచేస్తూ ఉంటారు, రకరకాల ఆలోచనలు చేస్తారు, సమాజం గురించి ఆలోచిస్తుంటారు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటారు, పోరాడాలనే ఒక ఆశయం, లక్ష్యం కూడా ఉంటుంది. ఆ నవయవ్వనంలో వచ్చే ఆలోచనలన్నీ కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. దానితో పాటు ఒక్కొక్కసారి ఆ వయసు వలన వాళ్ళు కాస్త ఎక్కువగా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఎక్కువగా స్పందించిన సందర్భంలో మేము ఎట్లా తీసుకోవాలంటే, మా పిల్లలు ఇంట్లో మా పిల్లలు ఎట్లయితే మాట్లాడుతూ ఉంటారో ఆ పిల్లల్ని మనం ఏ విధంగా అయితే స్వీకరిస్తామో వాళ్ళ అభిప్రాయాన్ని, అదేవిధంగా మా దగ్గర చదువుకునే పిల్లల అభిప్రాయాన్ని కూడా స్వీకరించాలి. అది మా బాధ్యత. సరే, ఈ ప్రశ్న అడగాలో అడుగుద్దో తెలియదు, బట్ అడుగుతున్నాను. సో వీసీ పరిధిలోనే ఈ నిర్ణయాలు ఉంటాయా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా తెలిసే ఈ రకమైనటువంటి సర్క్యులర్స్ వస్తూ ఉంటాయా? అంటే నాకు తెలిసి యూనివర్సిటీ ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క పద్ధతిలో నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి క్లాస్ వర్క్, టైం టేబుల్, పిహెచ్డి, నోటిఫికేషన్స్, ఇవన్నీ డీన్స్, హెడ్స్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు, ఓఎస్డి గారు, ఇతర యంత్రాంగం అక్కడ కూర్చొని నిర్ణయం చేస్తారు. క్లాసులు ఎట్లా నిర్వహించాలి, పరిశోధన ఎట్లా నిర్వహించాలి, ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇవంతా చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఫలితంగా ఏదైనా ఒక ఆర్డర్ సర్క్యులర్ బయటకు వస్తుంది. కనుక ఇంకా ఫైనాన్షియల్ పరమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే యూనివర్సిటీ దీనికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, హైయెస్ట్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించి డీన్స్, తర్వాత బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్స్, తర్వాత హెడ్స్, ప్రిన్సిపాల్స్, వీళ్ళు కలిసి చర్చించిన విషయాలకి అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి హైయెస్ట్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది నాకు తెలిసినటువంటి యూనివర్సిటీలో జరిగేటటువంటి ఒక ప్రాసెస్. అంటే బయట కొంతమంది స్టూడెంట్స్ ఇది వీసీ ఇండివిజువల్గా తీసుకున్న నిర్ణయం అని ఒకరు, లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలిసే తీసుకున్న నిర్ణయం అని ఇంకొకరు, లేదు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అని ఇంకొకరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రచారాన్ని, ఒపీనియన్ని తెలియజేస్తాం. అసలు ఏంటనేది అందరికీ ఒక ప్రశ్న. సో అంటే ఇప్పుడు మనము ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడకూడదు ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడు నాలాంటి వాడు ఏదన్నా మన చేతిలో పేపర్ ఉంటే, మనం చూసి ఉంటే, విని ఉంటే మాట్లాడితే సమాజం కూడా వింటది. కనుక మనకు దగ్గరికి వచ్చిన పేపర్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేరు మీద పేపర్ వచ్చింది. ఆ రిజిస్ట్రార్ పేరు మీద వచ్చినటువంటి పేపర్ ఆధారంగానే నేను మీతో మాట్లాడుతాను. రైట్గా మాట్లాడుతుంటే కొంతమంది హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు కనిపించారు. అక్కడ ప్రొఫెసర్ కాసిం సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు రావాల్సిన నిధుల మీద కోత విధిస్తూ ఉన్నట్టు అందరూ ప్రిన్సిపల్ ఒకలేకుంటే కాసిం సార్ ఒక్కడు మాత్రం ఇంకోలాగా వ్యవహరిస్తూ ఉన్నట్టు ఒక కామెంట్ చేశారు. సో ఎందుకు వికలాంగులకు మీకు మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్, ఆ గ్యాప్ ఏంటి? అయితే నేను నా దగ్గర తెలుగు డిపార్ట్మెంట్లో చాలామంది విద్యార్థులు హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు మా దగ్గర. ఈ విద్యార్థులందరికీ వారి వారి చదువుల్లో భాగంగా, పరిశోధనలో భాగంగా వాళ్ళకి నేను అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. ఆ బాధ్యత మిగతా విద్యార్థులందరికీ అందిస్తా, వీళ్ళకి కాస్త ఎక్కువ అందిస్తా. ఎందుకంటే వాళ్ళు కొంత సామాజికంగా, శారీరకంగా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు కనుక మరింత ఎక్కువగా బాధ్యతగా మనం వాళ్ళ పట్ల ఆలోచించాలి. ఇది నాకున్న అవగాహన. నేను హెడ్గా ఉన్నప్పుడు, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు మా దగ్గర కాళ్ళు లేని పిల్లలు మెట్లు ఎక్కి వస్తుంటే, దీనికి లిఫ్ట్ లేదు ఆర్ట్స్ కాలేజ్కి, మెట్లు ఎక్కి వస్తుంటే నేను చూసి, అయ్యో ఇట్లా కాళ్ళతో పట్టుకొని ఇంత దూరం 2 ఫ్లోర్లు ఎట్లా ఎక్కి వస్తున్నారు, మీరు వద్దు, పైకి ఎక్కొద్దు, మీకు కిందనే ఒక రూమ్ అరేంజ్ చేస్తాం, మేమే ప్రొఫెసర్లను కిందికి వచ్చి మీకు వైవాలు కానీ
డిఆర్సీలు కానీ అక్కడ నిర్వహిస్తామని చెప్పి మేము కిందికి వెళ్ళి బ్యాంకు పక్కన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూర్చొని 2 సంవత్సరాలు నేను అక్కడ నిర్వహించిన. ఏ డిపార్ట్మెంట్ హెడ్స్ అక్కడ నిర్వహించారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా విద్యార్థులు పైకి ఎక్కొద్దు అనే ఉద్దేశంతో నేను కిందికి వెళ్ళి మా స్టాఫ్ని అంతా తీసుకొని వెళ్ళి అక్కడ నిర్వహించి వచ్చిన. అది నేను వాళ్ళ పట్ల చూపించినటువంటిది. తర్వాత నేను ప్రిన్సిపాల్ ఛార్జ్ తీసుకోగానే ఈ ఆర్ట్స్ కాలేజ్కి లిఫ్ట్ పెట్టాలని చెప్పి లెటర్ రాశాను. దా లిఫ్ట్ కోసం ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నది, ఇమీడియట్గా డబ్బులు శాంక్షన్ అయ్యి కొటేషన్ కూడా ఇంతకుముందే కొటేషన్ తెప్పించాను. ఒక 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో లిఫ్ట్ పెట్టడానికి నా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నా, ఆ పిల్లలకి భవిష్యత్తులో ఇబ్బంది కలగొద్దని. ఇది వాళ్ళ పట్ల నేను ప్రదర్శించే నా బాధ్యత. ఎందుకంటే మీరు ప్రస్తావన చేశారు కనుక మనం చేసింది చెప్పుకోవటం అనేది అది పెద్ద అంశం కాదు, కానీ మీరు ప్రస్తావన చేశారు, నేను చెప్పాలి. కొందరికి ఏమైనా దురభిప్రాయాలు, తప్పుడు అభిప్రాయాలు, పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే నేనేం చేయలేను. అయితే ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చిన సమస్య, ఇక్కడ పిహెచ్డి చేరిన విద్యార్థులు ఉన్నారు మా దగ్గర. ఈ పిహెచ్డి చేరిన విద్యార్థులకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ వాళ్ళు ఫెలోషిప్ ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఫెలోషిప్ నెలకి 40 నుంచి 50 వేల మధ్యన ఫెలోషిప్ వస్తుంది పిహెచ్డి వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఈ 40 నుంచి 50 వేల ఫెలోషిప్ దేనికోసం ఇస్తారంటే భోజనం చేయడానికి, పుస్తకాలు కొనడానికి, రీసెర్చ్ చేయడానికి, అనేక రకాల వాళ్ళకుండే పరిశోధన పనులలో వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి ఇస్తారు. అట్లే వాళ్ళు భోజనం చేసినటువంటి బిల్లు, మెస్ బిల్ ఏదైతే ఉంటుందో ఆ మెస్ బిల్లును వాళ్ళు నెల 2,000 3,000 మెస్ బిల్ వస్తుంది. వాళ్ళకి ఇచ్చిన 50,000లో నుంచి ఆ 3,000 రూపాయలు కట్టాలి. చాలామంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు బిల్ కట్టి సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పటికీ. మొన్నటికి మొన్న మా డిపార్ట్మెంట్లో పిహెచ్డి సబ్మిట్ చేసుకున్న ఒక పిల్లవాడు కూడా వచ్చి డబ్బులు కట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. అందరూ తీసుకొని పోతున్నారు. కొందరు నా దగ్గరికి వచ్చి అడిగారు, ఏమని అడిగారంటే మీరు మాకున్న మెస్ డ్యూస్ మొత్తం మాఫీ చేయాలని అడిగారు. అడిగితే రూల్ ప్రకారం అట్లా చేయడం కుదరదు. అట్లా చేస్తే రేపు కాలేజీలో డబ్బుల మీద ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి ఆడిట్ చేస్తారు మార్చ్ ఎండింగ్లో. ఈ ఆడిట్ చేసినప్పుడు ఒక విద్యార్థికి ఉదాహరణకు ఒక 50,000 మెస్ డ్యూస్ ఉన్నాయి. ఈ 50,000 మెస్ డ్యూస్ ఉన్న విద్యార్థికి నీవు ఎట్లా కన్సెషన్ ఇచ్చావు అని అడుగుతాడు ఆడిట్ ఆఫీసర్. అడిగి ఆడ రాస్తాడు ఈ 50,000 రూపాయలని, ఆ విద్యార్థికి ఇచ్చిన కన్సెషన్ రూపంలో ఇచ్చిన 50,000 రూపాయలని వెంటనే కాసిం శాలరీ నుంచి రికవరీ పెట్టండి అని రాసిపోతాడు. నేను ప్రిన్సిపాల్ను, ఇవాళ ఈ సీట్ మీద ఉన్నా, రేపు ఇంకొకరు వస్తారు, మారుతూ ఉంటారు. రూల్ ప్రకారం నడవాలి ఎవరిపైన. ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా, ఏ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినా రూల్ ప్రకారం నడవాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి 4-5 నెలల కాలంలో ఏ కాలేజీలో ఏ ప్రిన్సిపాల్ ఎవరికి కన్సెషన్ ఇవ్వలేదు. నన్ను ఎందుకో టార్గెట్ చేశారు నాకు అదే. మిగతా ప్రిన్సిపాల్ అంతా కన్సెషన్ ఇస్తా ఉన్నారు, వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు, ఎందుకు కాసిం సార్ ఒక్క చేయలేదు పాయింట్ మాత్రం ఎక్కువగా రేజ్ అవుతుంది. అయితే అట్లా ఇప్పుడు మీ దగ్గర ఇది ఒకటి యూజీసీ వాళ్ళది, దీన్ని కాస్త మంచిగా ఫోటో తీసుకోవాలి, కనిపించేటట్లు అవకాశం ఉంటే ఈ లైన్ అండర్లైన్ చేసినటువంటి 2 లైన్లని మీరు ఫోటో తీసుకోండి. ఇక్కడ ఏముంది అంటే ద క్యాండిడేట్స్ హూ జాయిన్ ద ఫెలోషిప్ షెల్ నాట్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ అదర్ మానిటరీ బెనిఫిట్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అదర్ బాడీస్ లైక్ యూజీసీ ఫర్ పర్సూయింగ్ ఎంఫిల్ పిహెచ్డి అని ఉంది. ఒక ఫెలోషిప్ తీసుకున్న వాళ్ళు ఇంకొక బెనిఫిట్ పొందకూడదు అని ఉంది. ఫెలోషిప్ లేనటువంటి వాళ్ళకి మెస్ బకాయిలు మాఫీ చేసే అవకాశం పీజీ విద్యార్థులకి మాఫీ చేయవచ్చని యూనివర్సిటీ ఆర్డర్ ఇచ్చింది. ఖచ్చితంగా పీజీ విద్యార్థులు ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకి మాఫీ చేసి పంపిస్తున్నారు, ఎందుకంటే యూనివర్సిటీ ఆర్డర్ ఉంది కనుక. నేను వీళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నంటే యూనివర్సిటీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఆర్డర్ పెట్టుకొని నేను ఫలానా ఆర్డర్ ప్రకారం ఎక్స్ అనే క్యాండిడేట్కు 50,000 మెస్ డ్యూస్ రద్దు చేశాను అని నేను అక్కడ రాసి పెడతా. రేపు ఆడిటర్ వస్తే ఆడిటర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఓహో యూనివర్సిటీ ఆర్డర్ ఉంది కనుక ఇది ఇచ్చాడు, అప్పుడు నా వీనికి రాదు. ఇది ప్రజల డబ్బు. ఇక్కడ ఎవరికి కన్సెషన్ ఇచ్చినా కూడా సీటు మీద కూర్చొని ఒక బ్లైండ్ కాని విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా
వాళ్ళు 20,000, 30,000, 50,000, 40,000, ₹1,00,000 వాళ్ళు డ్యూస్ కట్టిపోతూ ఉంటారు డబ్బులు. ఆ డబ్బులను తీసి మేము ఏం చేస్తామంటే హాస్టల్కి పంపిస్తాం. మళ్ళీ నెలకి నేను 2 హాస్టళ్ళు ఉంటాయి, ఆర్ట్స్ కాలేజ్, లేడీస్ హాస్టల్ ఒకటి, బాయ్స్ హాస్టల్. ఈ 2 హాస్టల్కి 30 లక్షలు పే చేయాలి నెలకి, ఒక నెలకి. ఈ 30 లక్షలు నేను పే చేస్తేనే అక్కడున్న మా పిల్లలకి వాళ్ళు భోజనం పెడతారు. ఆ డైరెక్టర్, చీఫ్ వార్డెన్ భోజనం పెడతారు. ఈ 30 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలండి? నా జేబు నుంచి తీయలేను, గవర్నమెంట్ ఇవ్వదు. పిల్లలు ఫీజులు కడితే ఆ డబ్బును తీసి అక్కడ పంపిస్తే వాళ్ళు భోజనం పెడతారు. ఇది జరుగుతుంది. అంటే నేను ఒకరికి కన్సెషన్ ఇవ్వాలంటే, ఎవరైనా నా దగ్గర కన్సెషన్ వస్తే న్యాయంగా ఫీజు కట్టిన పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల డబ్బు నేను కన్సెషన్ ఇస్తున్నాను. నాకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఏ ప్రిన్సిపాల్ ఇచ్చినా సరే ఎవరు అట్లాంటి పని చేయకూడదు. ఎందరో పేద పిల్లలు కష్టపడి అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి కడుతున్నారు. మరి వాళ్ళకు కూడా మాఫీ చేద్దాం, గవర్నమెంట్ని అడుగుదాం. మనం మొత్తం ఒక 2,000, 3,000 కోట్లు ఇవ్వండి. ఏ విద్యార్థులు కూడా ఒక్క పైసా కూడా కట్టకుండా ఇక్కడ యూనివర్సిటీలో భోజనం తిని చదువుకొని వెళ్ళిపోవాలి. నేను కోరుకుంటా అట్లా. మరి గవర్నమెంట్ నుంచి తీసుకొద్దాం. గవర్నమెంట్ నుంచి తీసుకురాకుండా వేరే విద్యార్థులు కట్టిన డబ్బుల్ని అట్లా వృధాగా ఇవ్వటం అనేది నేను ఆ సీటు మీద ఉన్నప్పుడు చేయకూడదు. న్యాయబద్ధంగా మనం ఉండాలి, న్యాయంగా వ్యవహరించాలి. ప్రతి పైసకి అకౌంటబిలిటీ ఉండాలి. అది నా బాధ్యత, అది నాకున్నటువంటి కమిట్మెంటు. సరే, ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటే మనం ఏం చేస్తాం? అబద్ధానికి నోరెక్కువ అని అంటారు. సత్యము, నిజము నిద్రపోతూ ఉంటే అబద్ధము చెప్పుల్లో కాలు పెట్టి ఊరంతా తిరిగి వచ్చిందంట. నిజం నిద్ర లేచి చెప్పులు తొడగనే లేదు, ఇంకా అది పడుకొని ఉంది నిజం. చెప్పులు తొడుగుదామని వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. కానీ నిజం అనేటటువంటిది ఎప్పటికైనా నిజమే కదా, సత్యం అనేది ఎప్పటికైనా సత్యమే కదా. నేను సత్యం మాట్లాడేటోని, నిజం మాట్లాడేటోని, అబద్ధాల పేరు మీద నాకు సాధ్యం కాదు. కనుక అది వాస్తవ స్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు అడిగారు కనుక నేను ఈ విషయం చెప్తున్నా. ఎందుకంటే వారు మీతో వాళ్ళు మాట్లాడారు, మీరు నన్ను అడిగారు కనుక నేను చెప్తాను, నా బాధ్యత. లేకపోతే నేను చెప్పొద్దు అనుకున్నా ఈ విషయాన్ని. మీరు అడిగిన కనుక పబ్లిక్ అయిపోయింది, అది కావాల్సింది. రైట్. ఇక ఈ బీసీ 42% రిజర్వేషన్ విషయానికి వస్తే, గత కొన్ని ఏళ్ల నుంచి కూడా బీసీలు కొట్లాడుతూ ఉన్నారు. మా వాటా మాకు కావాలన్నారు. ఇటు ఉద్యోగాల్లో, అటు విద్యలో కావచ్చు, అన్నిట్లలో కూడా, అన్ని రంగాల్లో. సో ఇప్పుడు ఎట్లా చూస్తారు సార్? నిన్న 2 బిల్లులు ప్రవేశపెట్టారు, చట్టం చేసారు. ఒకటి మీకు తెలుసు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, 42% రిజర్వేషన్కి అందరూ వ్యతిరేకించిన బీసీ నాయకులు, వ్యతిరేకించిన ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా నిన్న ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు పార్లమెంటు వేదికగా అమలయ్యేటువంటి అవకాశం ఉంటుందా? బీసీలకి 42% కాదు, 53% రావాలని నేను కోరుకుంటాను. నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు 53% ఉన్నారు. వాళ్ళ జనాభా ఎంత జనాభా ఉన్నారో జనాభాకి అనుగుణంగా దేశంలో సంపద మీద హక్కు ఉండాలి. జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో వాళ్ళకి అవకాశాలు రావాలి. జనాభాకు అనుగుణంగా చదువుల్లో వాళ్ళకి అవకాశాలు ఉండాలి. పాపం బీసీ ప్రజలు చాలామంది వాళ్ళ జనాభాకు తగిన అవకాశాలు లేవు. ఉద్యోగస్తులుగా ఇంకా కొద్దిగా అక్కడక్కడ కొందరు ఎస్సీ ఎస్టీలన్నా చదువుకొని కొద్ది ముందుకొచ్చారు. కానీ బీసీలలో అయితే పాపం చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, ఇట్లాంటి వృత్తి కులాలు ఉంటాయి. ఇంకా యూనివర్సిటీ గడప దొక్కలేదు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు కదా, చిన్న చిన్న ఉద్యోగాలు కూడా రాలేదు. ఇంకా వృత్తి పనులు చేసుకుంటే గ్రామాల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ప్రధాన స్రవంతిలోకి రావాలంటే వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు సంపూర్ణంగా అందాలి. సంపూర్ణంగా అందాలంటే వాళ్ళ వాటా వాళ్ళకు రావాలి. వాళ్ళ జనాభా 53% ఉన్నప్పుడు 53% రావాలని నేను కోరుకుంటాను. సరే, ఇవాళ గవర్నమెంట్ 42% అన్నది. ఈ 42% అమలు చేయాలని కోరుకుంటున్నాను నేను. అంటే అమలు అయ్యే అవకాశం ఉందా? ఇటు విద్య, ఉద్యోగాలు, లోకల్ బాడీ ఎన్నికలు, ఈ 2 బిల్లులు సపరేట్గా పెట్టారు. పార్లమెంటు వేదికగా పంపిస్తాం, అఖిల పక్షాన్ని తీసుకుపోయి లడాయి చేస్తామని అంటున్నారు. అఖిల పక్షాలు కదులుతాయా? వాటికి అమలుకు నోచుకునే అవకాశం ఉండదా? అయితే రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి కదా. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ 50% దాటొద్దు అని ఒక పరిమితి ఉంది. సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. 50% మించి రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. తమిళనాడు గవర్నమెంటు ఎట్లయితే ఆ రోజుల్లోనే వాళ్ళు చేసుకొని తీసుకున్నారో అట్లే తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణకు సంబంధించింది కూడా పార్లమెంట్లో ఒక చట్టం చేసి రావాల్సిందే.
లేకపోతే మనం పేపర్లో న్యూస్ వచ్చినట్లుగా మనం మాట్లాడుకున్నంత ఈజీగా అక్కడ పరిస్థితి ఉండదు. అందుకే లోకల్ బాడీ ఎన్నికల్లో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించవచ్చు. గతంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా అట్లా చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్కు పార్లమెంట్కి సంబంధం ఉంటుందా ఉండదు సార్? ఉండదు. నాకు సో ఓన్లీ విద్యా ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ సభలో జరగాల్సిందే. విద్యా ఉద్యోగాల్లో ఇప్పుడు మనకు బీసీలకి 27%, ఎస్సీలకి 15%. 27, 15 ఎంత అయింది? 37, 42. ఎస్టీలకి 7%. అంటే మొన్న వాళ్ళకు కూడా 11%, మొన్న 10%, 12% ఇచ్చారు కదా. 49 ఓవరాల్ 50 అయింది అనుకో. 50% మించింది. కనుక ఇప్పుడున్న దాని ప్రకారమే 50% దాటిపోయే పరిస్థితి ఉంది. 27% ప్రకారం చూస్తే బీసీలకి, 42% చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. కనుక అది అంత ఈజీగా అయ్యేది కాదు. అయితే దానికోసం దేశవ్యాప్తంగా బీసీ సమాజం, నిరుద్యోగులు, యువతరం, మేధావులు కొట్లాడాలి, పోరాటం చేయాలి. 50% ఎందుకు పెడుతున్నారు మీరు అనేది కొట్లాడాలి. మా జనాభా ఎంత ఉందో మాకు అంత ఇవ్వండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది, ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ క్లాసెస్కి ఇచ్చారు వాళ్ళు. అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. సంతోషం, పేదవాళ్ళకి ఇచ్చారు, ఒప్పుకుందాం. పేదవాళ్ళకి ఇచ్చిన 10% రిజర్వేషన్ 49 ప్లస్ పేదవాళ్ళకి ఇచ్చిన 10% కలుపుకున్నా కూడా 59 అవుతుంది. అట్లయినా పరిమితి దాటినట్లే. కనుక కేంద్ర ప్రభుత్వం తలుసుకుంటే చట్టం చేసి వెంటనే బీసీలకి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉంది. అది రావాలంటే ఉట్టిగా రాదు. పోరాటం చేయాలి, చర్చ చేయాలి, ఒత్తిడి పెట్టాలి, పాలక వర్గాల మీద ఒత్తిడి పెట్టి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. సార్, ప్రధానంగా నాలాంటి వాళ్ళకు కావచ్చు, చాలామందికి ఒక ప్రశ్న ఉన్నది. మొన్నటిదాకా కులగణనను తప్పు లెక్కలు, కాకి లెక్కలు అన్నటువంటి ప్రతిపక్షాలు, మొన్నటిదాకా వద్దన్న ప్రతిపక్షాలు సభలో బిల్లు ప్రవేశపెట్టంగానే జై కొట్టినాయి. అంటే ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందదనా, దీంతో ఏమీ కాదని చెప్పేసి ఓట్ల కోసం సైలెంట్గా ఉండి జై కొట్టారు. అసలు ఏంది సార్ దీనికి? బీసీల జనాభా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు 50% పైన జనాభా ఉంది కనుక వాళ్ళ ఓట్లు కూడా ఎక్కువనే ఉంటాయి కదా. కనుక ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ ఉన్న వాళ్ళకి కంటు కావటం ఎందుకు అనే భావన ఉంటుంది. వాస్తవ రూపం ఏముంటుంది వేరే సంగతి. ప్రస్తుతం మనం ఒక లౌక్యం పాటిస్తే అయిపోతుంది అనే భావనతో ఉంటారు చాలామంది. కనుక అట్లాంటి లౌక్యమైన పద్ధతి కొనసాగుతుందని నేను అనుకుంటాను. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాది కావచ్చు, మీలాంటి వాళ్ళు కూడా దాని మీద వర్గీకరణకు సంబంధించి పోరాటం చేసారు. ఆ తర్వాత ఆమోదం పొందడం కావచ్చు, ఇదంతా కూడా చూసినాం. సో ఇప్పుడు 15% సంబంధించి ఇటు 9% మాదిగలకు, మాలలకు 5%, ఇతరులకు 1%. మొత్తం ఓవరాల్గా ఆ రిజర్వేషన్కి సంబంధించి మనం చూస్తున్నాం. వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతా ఉన్నారు. ఈ వర్గీకరణ ఎట్లా ఉండబోతున్నది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ వర్గీకరణ వచ్చేటువంటి లాభాలు ఏంటి? వర్గీకరణ ఉద్యమాన్ని గత 30 సంవత్సరాలుగా మందకృష్ణన్న తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మంది మాదిగలు ఉంటారు, 1 కోటి పైన ఉంటారు. ఈ 1 కోటి పైగా ఉన్న మాదిగలని ఒక చైతన్యం కలిగించి రోడ్డు మీదకి తీసుకొచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేసే తత్వాన్ని బోధించినవాడు మందకృష్ణన్న. ఆ సమూహానికి ఆయన నాయకుడు. వర్గీకరణ ఫలితం ఇవాళ వస్తుందంటే ఆ ఫలితం 100% అది మందకృష్ణన్న వలన సాధ్యమైనటువంటి ఫలితం. 30 ఏళ్ళుగా ఆయన విశ్రాంతి లేకుండా ఒకే అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచి ఇవాళ ఈ చట్ట రూపం దాల్చే వరకు ఆయన కార్యాచరణ కొనసాగింది. ఇక ఇవాళ వస్తున్న ఈ చట్టంలో మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం, మందకృష్ణన్న అయినా మేమైనా ఏమడుగుతున్నామంటే, మాదిగల జనాభా ప్రకారం 10% పైన రావాలి. 9% ఇప్పుడు ఇచ్చారు. 10% పైన రావడానికి ఖచ్చితంగా మేము భవిష్యత్తులో మళ్ళీ మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇవాళ 9%, మందకృష్ణన్న ఆల్రెడీ దాని మీద కార్యాచరణ ప్రకటించి ఉన్నాడు. ఫస్ట్ నుంచి అడుగుతున్నాం మేము, మాకు 10% పైన రావాలి. ఆ 10% రావడానికి ఇప్పుడు ఇచ్చే 9% తీసుకుంటాం, 10% కోసం కొట్లాడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. అయితే ఈ చట్ట రూపం ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టారు నిన్న.
ఇవాళ చర్చ జరుగుతుంది. ఇది తర్వాత లీగల్ సెక్షన్కి వెళ్తుంది. లీగల్ సెక్షన్ ఒపీనియన్ తీసుకొని జీవోగా వస్తుంది. జీవోగా వచ్చిందంటే అది రాష్ట్రంలో అమలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటిది ఇది చట్టరూపం దాలుస్తుంది. మాదిగలకి విద్యా ఉద్యోగ రంగాలు, కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లోనే ఇది ప్రయోజనం చేకూరుతుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఇన్నాళ్ళు నష్టపోయిన మాదిగలకి ఈ చట్టం ద్వారా ఖచ్చితంగా ప్రయోజనం జరుగుతుంది. ప్రతి 100 ఉద్యోగాల్లో 9 ఉద్యోగాలు మాదిగలకి రావాల్సిందే. ప్రతి 100 సీట్లలో 9 సీట్లు మాదిగలకు రావాల్సిందే. ఆ ప్రకారం మాదిగ సమాజంలో ఎంతో కొంత మార్పు జరగడానికి, రావడానికి, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా మార్పు రావడానికి ఈ చట్టం దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఈ చట్టం తర్వాతనే ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు జరగాలనేది మందకృష్ణ మాదిగ గారు మొదటి నుంచి గొంతు విప్పుతారు. సో ఈ చట్టం తర్వాత ఇక ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు కదా సార్, ఈజీగా వేసేసుకోవచ్చు కదా నోటిఫికేషన్? ఈ చట్టం వచ్చిందంటే రాబోయే ప్రతి నోటిఫికేషన్కు ఈ చట్టం వర్తిస్తుందని. ప్రతి నోటిఫికేషన్ కూడా అందులో మాదిగలకి రావాల్సిన 9 ఉద్యోగాలని ప్రకటించి ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి. అయితే కృష్ణన్న అడుగుతున్నటువంటిది మొన్న ప్రకటించిన రిజల్ట్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఏవైతున్నాయో, తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఈ వీటికి కూడా ఈ చట్టాన్ని వర్తింపచేయాలని ఆయన అడిగాడు. అది న్యాయమైంది. ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్ జరిగి ఇంకా రిజల్ట్ ప్రకటించినప్పుడు ఒక జీవో కొత్తగా వస్తే, ఈ మధ్యలో జీవో వస్తే ఆ జీవోను ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్స్కు కూడా అప్లై చేసి ఆ ఉద్యోగ భర్తీలను చేసిన చరిత్ర గతంలో ఉంది. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు జీవో తీసుకొచ్చినప్పుడు ఏది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జీవో తీసుకొచ్చాడు ఆయన, రిజర్వేషన్ వర్గీకరణ. ఆ జీవోలో 4వ పాయింట్ చాలా స్పష్టంగా ఉంది. ఏముంది అంటే, ఇప్పుడు వచ్చిన ఈ జీవో ఇప్పటి వరకు ముందు వచ్చిన అన్ని నోటిఫికేషన్లకి, భర్తీ కాని నోటిఫికేషన్లకి, ఫిలప్ కాని సీట్లకి వర్తిస్తుంది అని 4వ పాయింట్ పెట్టారు. అట్లా రేవంత్ రెడ్డి గారు 4వ పాయింటో లేకపోతే ఇంకో 2వ పాయింటో 1వ పాయింటో జీవోలో పెట్టి వాటన్నిటికి వర్తింపజేసి ఉంటే పాపం చాలామంది మాదిగ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చాయి, ఇతర ఉపకులాల బిడ్డలు కూడా ఉద్యోగాలు వచ్చాయి. కృష్ణన్న అడిగినటువంటి న్యాయమైన డిమాండ్ నెరవేరేది. కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ప్రభుత్వం కృష్ణన్న అడిగినటువంటి దాన్ని మేము అడిగాము, స్వయంగా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రకటించారు. ఎప్పుడు ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా నేను దీన్ని అమలు చేస్తా అని ఆయన్ని అన్నారు. కనుక చేసి ఉంటే బాగుండేది, చేయలేదు, నష్టపోయాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా ప్రొఫెసర్ కాసిం సార్ స్పందించారు. ఓయూలో జరుగుతున్నటువంటి ఈ సర్క్యులర్కి సంబంధించినటువంటి ఈ సంఖ్యలకు సంబంధించి స్పందించారు. స్టూడెంట్స్ తరపున నేను కూడా నిలబడతాను, ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకుంటే బాగుండేది అనేది సార్ ఒపీనియన్గా చెప్తా ఉన్నారు. ఇక కాసిం సార్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఆయన స్పందించారు. నేను రూల్స్కు విరుద్ధంగా ఫీజులను మాఫీ చేస్తే భవిష్యత్తులో నాకు ఇబ్బంది అవుతుంది, ఆడిట్లో నేను నా జేబుల నుంచి డబ్బులు కట్టాల్సి ఉంటుంది, కాబట్టి రూల్స్కు విరుద్ధంగా నేను పనిచేసే వ్యక్తిని కాదు, నీతి నిజాయితీగా ఉంటాను, కాబట్టి ఆ రకంగా వాళ్ళకి చెప్పాల్సి వచ్చిందంటూ ఆ డౌట్ని, వస్తున్నటువంటి ఆరోపణని ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. సో చూద్దాం సర్క్యులర్ ఎక్కడ దాకపోతుంది, మరి వీసీ ఏమైనా స్పందించి ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకుంటాడా, మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చొరవతో ఏమైనా ఈ సర్క్యులర్కు బ్రేక్ పడే అవకాశం ఉందా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా వర్గీకరణ బీసీ బిల్లులకు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి రెస్పాన్స్ వస్తోంది. పార్లమెంటు వేదికగా పార్లమెంటు ముందు పెడుతున్నటువంటి ఈ బీసీ 42% రిజర్వేషన్ బిల్లు మరి ఆమోద ముద్ర వేసుకొని వస్తుందా లేక అక్కడే మరి ఏళ్ల తరబడి ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.